హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చి చాలా ఈజీగా కట్ వర్క్ బ్లౌజ్ అనేది షార్ట్ కట్లో మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ చూపిస్తాను. మెయిన్గా ఇదేంటంటే హ్యాండ్స్ ఒకటి చూపిస్తున్నాను. చిన్నగా షోల్డర్కి పఫ్ ఇచ్చాను. ఆ పఫ్ హ్యాండ్స్ కొంతమందికి కన్ఫ్యూజ్గా ఉంటారు కదా, ముడతొస్తుంది. అలాగని హ్యాండ్ ఒకటి కటింగ్ చూపిస్తున్నాను. షోల్డర్కి 1.5 తీసుకున్నాను పఫ్ కోసం. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఆమ్ రౌండ్ 7.5 అంటే 14.5 ఆమ్ రౌండ్ వీళ్ళది. కింద లూజ్ వచ్చి 5.25 ఉంది. దాన్ని ఇలా మార్కింగ్ చేశాను 1 ఇంచ్ ఖర్చుతో 1.5 పెట్టాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్కి చూసుకోవాలి. మనం 7 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా చూస్తే ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకొని హ్యాండ్ కటింగ్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా కర్వ్లో ఏడుకి తీసుకున్నామంటే మనము రౌండ్లో వస్తుంది కాబట్టి ఆ పావించి యాడ్ అవుతుంది. 7.5 వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా మళ్ళీ ఒకసారి మార్కింగ్ లైన్ని రఫ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనము షోల్డర్కి 1.5 కుచ్చు కోసం తీసుకున్నాం కదా, లెంత్ 1.5 తీసుకోవాలి, వెడల్పు కూడా 1.5 తీసుకోవాలి. వీళ్ళు ఏంటంటే చిన్నగా కావాలన్నారు. పఫ్ అనేది ఎక్కువ అవసరం లేదు, 2-3 కుచ్చులు వస్తే చాలు అన్నారు. అందుకని నేను 1.5 ఖర్చు ఇచ్చాను. దాన్ని ఇలా చూసుకోవాలి, ఆమ్ రౌండ్ 7.5 వచ్చిందా లేదా అని. ఖర్చుకు వదిలేసి తర్వాత సైడ్కి ఖర్చు కోసం 1.5కి ఇలా ఒక బాక్స్ లాగా చేసుకోవాలి. కింద లెంత్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఒక 1 పాయింట్ కానీ 2 పాయింట్స్ కానీ ఇలా మైనస్ చేయాలి. హ్యాండ్లో ముడత అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది. అలాగే ఇట్లా సైడ్ కుట్టేసే దగ్గర కూడా ఒక పావు 1 ఇంచ్ కానీ ఇట్లా తీసుకోవాలి. ముడతలు రాకుండా లూజ్గా కరెక్ట్గా దిద్దినట్టుగా వస్తుంది అలా చేస్తే. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది మనం సపరేట్ చేసుకోవాలి. ఆగిపోయింది మెసేజ్ వచ్చేసరికి. మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఆగిపోయింది అదే. అక్కడ వరకు అయింది వాయిస్ రికార్డ్. ఏదో మెసేజ్ వచ్చింది. ఇలా హ్యాండ్ అనేది సపరేటింగ్ చేసిన తర్వాత మనం షోల్డర్ కుచ్చు అనేది ఎక్కడి వరకు పెట్టాలో కూడా మార్క్ చేసుకొని చిన్న కచ్చక ఇచ్చుకోవాలి. ఇలా అక్కడ వరకే మనకి కుచ్చు అనేది రావాలన్నట్టు. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. నేను మొత్తం కటింగ్ అయితే చూపించట్లేదు. నార్మల్గా మనం బ్లౌజ్ కటింగ్ ఎలాగైతే కట్ చేస్తామో అలాగే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ అన్ని బ్లౌజులు కటింగ్ లాగానే చేసుకోవాలి. కాకపోతే నెక్ అనేది ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే షోల్డర్ జారిపోతుంది. మనం కట్ వర్క్ అనేది కుట్టడానికి ఈజీగా రాదు. నెక్ అస్సలు ఓపెన్ చేయకుండా ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ కింద సైడ్కి ఇలా చిన్న టిప్ ఇది ఇక్కడ ఒక 2 పాయింట్స్ తీసాను. అలా తీస్తే ఏంటంటే ముడత అనేది రాదు సైడ్ జాయింట్ చేసినప్పుడు. ఇట్లా ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. లైనింగ్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కంపల్సరీ కట్ చేసినామంటేనే మనకి కుట్లేసినప్పుడు పిగిలిపోకుండా నీట్గా వస్తుంది. ఏ సైజుకైనా ఏ బ్లౌజ్కైనా కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవాలి మెయిన్ క్లాత్. ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో అన్ని పార్ట్స్ కూడా ఇలా కట్ చేశాను. మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ కంపల్సరీ ఉంచే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇలా స్కాలప్ వచ్చింది, అందుకని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం స్కాలప్ ఇస్తున్నాము. ఇలా బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయింది. తర్వాత స్కాలప్ బ్లౌజ్ కాబట్టి మెయిన్గా మనకి ఫీజింగ్ పేపర్ ఉంటేనే కటింగ్ అనేది స్టిఫ్గా నీట్గా వస్తుంది. కంపల్సరీ స్కాలప్ని యూజ్ చేయాలి కట్ వర్క్ బ్లౌజ్కి.
ఇట్లా ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలి. తర్వాత నేను కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా, ముందు డోరీ రెడీ చేస్తున్నాను. ఇలా రౌండ్గా మన అంబ్రెల్లా కటింగ్లో తీసినట్టుగా 2.5కి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత డోరీకి వి షేప్లో వస్తుంది కదా, అవి 3 పార్ట్స్ తీసుకుంటే 6 అయినవి. ఇలా స్టిఫ్నెస్ కోసం ఐరన్ చేస్తున్నాను, నీట్గా కనపడటం కోసం ఈ 6 పీసులను కూడా. తర్వాత డోరీ రెడీ చేసుకొని దానికి ఈ 6 పీసుల్ని 3 జాయింట్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేస్తే చాలా నీట్గా కనిపిస్తాయి. ప్రతి పార్ట్ కూడా ఐరన్ చేసుకోవాలి మనం. తర్వాత ఇందాక కట్ చేసిన స్కాలప్ దానికి లైనింగ్ జాయిన్ చేసి ఐరన్ చేసుకోవాలి నీట్గా. దానికి స్టిఫ్ అయిపోతుంది మనం గంబెట్ అంటించినట్టుగా. ఇది ఫ్రంట్ పార్ట్. మనం ఉల్టా తిప్పితేనే లైనింగ్ అనేది షైనింగ్ ఉన్నకెళ్ళి మనకి క్లాత్ అతుక్కుంటుంది. షైనింగ్ ఉన్న సైడు క్లాత్ అతుక్కునేలా చూసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్, బ్యాక్ హుక్స్ ఈ బ్లౌజ్కి. లైనింగ్ అతికిన తర్వాత ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచుకొని మనం ఇట్లా కుట్టేసుకోవాలి హెమ్మింగ్ చేసుకోవడం కోసం. స్కాలప్ బ్లౌజ్కి కంపల్సరీ హెమ్మింగ్ పెడితేనే నీట్గా కనిపిస్తుంది. ఇట్లా రౌండ్గా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచుకొని రౌండ్గా కుట్టుకోవాలి. దీన్ని మనం బ్లౌజ్ యాడ్ చేసినప్పుడు హెమ్మింగ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇట్లా ఫ్రంట్ బ్యాక్ కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇందాక ఐరన్ చేసిన పీసులు ఉన్నాయి కదా, ఆ 6 పీసెస్ కూడా డోరీకి యాడ్ చేసుకోవాలి. నేను డోరీ అనేది ముందే రెడీ చేసి పెట్టాను. వాటికి ఈ కట్ చేసిన పీసులు జాయింట్ చేస్తున్నాను. ఒక్క డోరీకి 3 పీసులు యాడ్ చేస్తున్నాను. ఇలా క్రాస్ తిరిగిన దగ్గర ఒక 1/4 ఇంచు తీస్తే మనకి బయటికి క్లాత్ అనేది కనపడకుండా ఉంటుంది. లేకపోతే ఖర్చు అనేది మనం జాయింట్ చేసిన ఖర్చు బయటికి కనపడి గలీజ్గా కనిపిస్తుంది. ఇట్లా కుట్టేసుకోవాలి. నేను ముందే ఇంకొక డోరీ కూడా రెడీ చేసి పెట్టాను, మీకు చూపించడం కోసం ఒక డోరీని చూపించాను. ఇలా నీట్గా కనిపిస్తుంది. ఐరన్ అనేది చేస్తేనే చాలా నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్. ఈ 2 కూడా రెడీ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. సన్నగా వచ్చింది డోరీ కూడా. డోరీని కూడా నెక్స్ట్ వీడియోలో మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలో సన్నగా రావాలి అంటే అది కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత వచ్చి ఫ్రంట్ పార్ట్ ముందు కుట్టేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసి మనం మధ్యలో పార్ట్ అనేది లైనింగ్ పీస్ కుట్టిన తర్వాత ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఫస్ట్ మనం నెక్ కట్ చేసిన దాన్ని ఫోల్డింగ్ చేసి మెయిన్ క్లాత్ కూడా ఫోల్డింగ్ చేసి అక్కడ కుట్టేసుకోవాలి. చేసిన తర్వాత స్కాలప్ చుట్టూ కూడా ఒక లూజ్ కుట్టు రౌండ్గా వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇది ఎటు జరగకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఈ మనం కట్ చేసిన షేప్ చుట్టూ కూడా పేపర్ మీద అనేది కుట్టు రాకుండా సైడ్కి వేసుకోవాలి. లైనింగ్ మీద వేసుకోవాలి మనం కుట్టు అనేది. ఇట్లా కట్ వచ్చిన దగ్గర సూది కిందకని పైకి తీయాలి. పాదం తిప్పితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఆ షేప్ అనేది మంచిగా వస్తుంది. మూలలు తిరిగే దగ్గర కంపల్సరీ కిందకి సూది పెట్టి పైకి పాదాన్ని లేపుకోవాలి. లేపి మనం పక్కకి తిప్పితేనే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇట్లా రౌండ్గా చివరి వరకు కుట్టుకుంటూ పోవాలి. స్కాలప్ బ్లౌజ్ అంటే కంపల్సరీ టైం పడుతుంది, కానీ మనం ఇలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసామంటే 1 అవర్లోనే ఏ బ్లౌజ్ అయినా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్కాలప్ మీద కుట్టు అనేది అస్సలు రాకుండా చూసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ లైనింగ్ మనం కట్ చేసిన బ్లౌజ్ పార్ట్ని దాని మీద ఫోల్డింగ్ చేసి స్కాలప్ డిజైన్ రెడీ చేసినాం కదా, దాన్ని కూడా ఫోల్డ్ చేసి మధ్యలోకి ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత రౌండ్గా లూజ్ కుట్టు ఒకటి వేసుకోవాలి.
మూడో పాయింట్ స్కాలప్ చుట్టూ కుట్టు రావాలి, కానీ దాని మీద అనేది రాకూడదు. తర్వాత ఇలా ఒక 2 పాయింట్స్ ఖర్చు ఉంచుకొని రౌండ్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మిలక తిరిగిన దగ్గర చిన్న కచ్చకాలు ఇచ్చుకోవాలి మనం. ఇలా అక్కడ ఫోల్డింగ్ కాకుండా నీట్గా కనిపిస్తుంది. మనం ఉల్టా తిప్పినప్పుడు స్కాలప్ అనేది షేపు నీట్గా వస్తుంది. ఇట్లా చిన్న కచ్చకా ఇచ్చుకొని మొత్తం ఎక్కువ క్లాత్ ఉన్న దగ్గర తీసేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉంటే ఫోల్డింగ్ అనేది ఉల్టా తొందరగా తిరగదు. మనం ఇట్లా తిప్పిన తర్వాత స్కాలప్ డిజైన్ అనేది ఇలా రెడీ అవుతుంది. మనం పేపర్ కటింగ్ ఏ షేప్లో అయితే కట్ చేసినామో అదే షేప్లో డిజైన్ మనకి బ్లౌజ్ తిప్పిన తర్వాత కూడా అదే షేప్లో బ్లౌజ్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం. బ్యాక్ హుక్స్ ఈ పార్ట్కి, అందుకని 2 పార్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఒక పార్ట్ ఇలా కట్ ఓపెన్ చేసుకొని జాయింట్ చేయాలి. రౌండ్గా మనం ఫ్రంట్లో వేసిన విధంగానే ఒక కుట్టు లూజ్గా పెట్టుకొని మనం రౌండ్ మార్కింగ్ కుట్టేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఇలా లూజ్ కుట్టు ఒకటి వేసుకుంటేనే మనకి కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. డిజైన్ నెక్లు వచ్చినప్పుడు కూడా ఏదైనా ఫస్ట్ లూజ్ కుట్టు ఒకటి రౌండ్గా వేసుకోవాలి. వేసుకొని తర్వాత స్కాలప్ మీద ఏ డిజైన్ అయినా కానీ మనకి మెయిన్గా స్కాలప్ మీద అనేది కుట్టు రాకూడదు. లైనింగ్ మీదనే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా కుట్టుకుంటూ పోవాలి. స్కాలప్ వచ్చిన దగ్గర ఆపి పైకి తీయాలి. డైరెక్ట్ కుట్టుకుంటా ఒకటే వేలో వెళ్తే డిజైన్ షేప్ అనేది రాదు. మళ్ళీ ఇట్లా కుట్టేసుకుంటూ పోవాలి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. పేపర్ కటింగ్ చేసి దాన్ని లైనింగ్కి ఐరన్ చేస్తే ఆ పేపర్ అనేది ఎటు కదలకుండా మనకి నీట్గా కనిపిస్తుంది. స్టిచ్చింగ్ కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ కుట్టిన దాన్ని మొత్తాన్ని కట్ చేసుకొని ఇలా ఉల్టా తిప్పుకోవాలి. బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. నేను వేరే సెకండ్ పార్ట్ ముందే రెడీ చేశాను. ఇది ఇంకొక పార్ట్. అట్లా నలిపినామంటే క్లాత్ని ఆ కరువు తిరిగిన దగ్గర క్లాత్ అనేది ఉండిపోకుండా మనకి నీట్గా వస్తుంది. చిన్న కచ్చకా ఇచ్చుకొని అలా క్లాత్ నలపాలి. షేప్ అనేది నీట్గా వస్తుంది అట్లా చేస్తే. ఇది బ్యాక్ పార్ట్ ఒకటి. అక్కడ ఉక్స్ పట్టి వస్తుంది. ఇట్లా కుట్టిన దానికి హెమ్మింగ్ చేసుకోవాలి మనం. ఇలా 2 పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి ముందే. తర్వాత వచ్చి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అంటే మనకి షేప్ ఉక్స్ పట్టి మామూలుగా క్రాస్ బ్లౌజ్కి అయితే మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి పైకి అనేది లేవదు. ఈ ప్రిన్స్ కట్ ఏంటంటే ఈక్వల్గా మొత్తం ఒకటే లెవెల్ ఉంటుంది కాబట్టి కొంతమందికి లూజ్ ఉన్నప్పుడు పైకి లేస్తుంది చెస్ట్ దగ్గర అనేది. అలా రాకుండా ఉండాలంటే క్యాన్వాస్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా స్టిఫ్గా ఉండి మనం క్రాస్ బెల్ట్ వేసినట్టుగా ఉంటుంది. మొత్తం రెడీ అయిన తర్వాత బ్లౌజు ఇలా రెడీ అయిపోయింది. నేను ఐరన్ కూడా చేశాను బ్లౌజ్ మొత్తాన్ని. ఇలా రెడీ అయిపోద్ది. ఈ ఫ్లవర్ డిజైన్ రావడం వల్ల బ్లౌజ్కి చాలా లుక్ వచ్చింది. ఈ వీడియో కానీ స్టిచ్చింగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి.